డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్తే ఆయన అప్స్కాన్లో వెళ్ళినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టులకి, ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంది? వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వాలు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? వాళ్ళకి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది? ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయితే ఆయనకి ఎలాంటి జైలు శిక్ష పడే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేటు బరిగెల కోటేష్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇష్యూ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మను ఎవరు టచ్ చేయలేదు, కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన గనక అరెస్ట్ అయితే కనుక ఆయనకి ఎలాంటి జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసులు ఫైల్ అయిన మాట వాస్తవం. ఆ కేసుల మీద ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా దాన్ని పరిశీలనలో పెట్టింది. ఇంకా ఆయనకి ఇవ్వలేదు. ఆ కేసు అనేది పెండింగ్లో ఉంది. ఆయనకు వ్యాపారవేత్త సినీ కొన్ని ఇవి ఉన్నాయి. ఆ పనుల మీద అతను బయటికి వెళ్ళాడు అంతే తప్ప అతను ఎక్కడికి ఇదవ్వలేదు. అతను ముందస్తుగానే చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. వాళ్ళు పెట్టిన కేసులన్నీ ఇప్పుడు బిఎన్ఎస్ ఐటీ దాని కింద వస్తాయి. ఈ సెక్షన్ల కింద అవి నిలబడవు కేసులు. ఎందుకు అంటే దాంట్లో పక్కా ఎవిడెన్స్లు అనేది లేవు. ఆయన మీద పెట్టారు, ఏదో పెట్టేసేసారు తప్ప పక్కా ఎవిడెన్స్లు వాళ్ళు ఇవ్వలేరు. ఎవిడెన్స్లు ఉన్నా కూడా దానికి 3 నెలలు, 6 నెలలు, 2 సంవత్సరాలు ఇలా సంబంధించినవి ఇవి ఉన్నాయి. ఆ కేసులు నిలబడవు. అతన్ని ఏంటంటే ముందు ఏదో మెంటల్గా కొంచెం ఇబ్బంది పెట్టాలి, కొంచెం ఫిజికల్గానే ఇది తప్ప దీంట్లో ఎక్కడ ఏమీ కనపట్టలేదు. ఈ కేసులు నిలబడవు. ఈ కేసు గౌరవ న్యాయస్థానంలో అవి నేనే చెప్తున్నా కదా, అవి కొట్టేసేస్తారు, ఏముండవు. అంటే కాదు, రామ్ గోపాల్ వర్మ ఈ స్థాయిలో ఆయన మార్ఫింగ్ చేశారంటూ, లేకపోతే సోషల్ మీడియా లొకేషన్ వ్యక్తిగతంగా మాట్లాడారంటే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి గతంలో. ఇప్పుడు అవన్నింటిని కూడా బయట తీసి ఇప్పుడు కేసులు పెడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. చర్యలు అంటే ఏముంటాయి? ఉరిశిక్ష వేస్తారా దీనికి ఏమన్నా? లేకపోతే తిహార్ జైలుకి తీసుకెళ్తారా? లేదు కదా. ఇవి చాలా చిన్నవి. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ చేశారు. దాంట్లో ఇంకొకటి అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం మా హైకోర్టు అదే పరిశీలనలో ఉంది. అతనికి ఇంకొక 2-3 రోజుల్లో, కొద్ది రోజుల్లో ఆయనకి కంప్లీట్గా బెయిల్ వస్తుంది, ముందస్తు బెయిల్ మంజూరు అవుతుంది. గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఆ కేసు అది మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఎట్లాంటి వాటికి భయపడే పరిస్థితి లేదు. ఆయన కొంచెం వ్యాపారవేత్త, మీకు తెలిసిందే. ఆయన సినీ కొంచెం ఆ బిజీలో వేరే చోటుకి వెళ్ళారు అంతే తప్ప అదేం లేదే, పారిపోలేదే. ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా అతను. అంటే ఆర్జీవీకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు పోలీసులకు భయపడే ఆయన ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇస్తే 4 రోజుల తర్వాత వస్తాను వాట్సాప్ మెసేజ్ పంపడం, ఇప్పుడు ఈరోజు విచారణ రమ్మంటే ఆయన ఇంటి దగ్గర లేకపోవడం, ఇవన్నీ పారిపోయినట్టు కదా. అంటే ఇంటి దగ్గర లేకపోతే పారిపోయినట్టన్నా? ఇండియాలోనే ఉన్నాడు కదా. అంటే పోలీసులు సమాచారం ఇవ్వాలి కదా. పోలీసు సమాచారం అంటే ఏముంది దాంట్లో? ఇప్పుడు మీరు చెప్తున్నారు వాట్సాప్ మెసేజ్ అని చెప్పేసి అన్ని సమాచారం ఇచ్చాడు ఆయన. ఇక్కడ గౌరవ హైకోర్టును న్యాయస్థానంలో ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. అది పరిశీలనలో ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. చట్టం అందరికీ అనుకూలంగా ఉంది. తప్పు చేస్తే భయపడాలి. ఆయన దాంట్లో అవి ప్రూవ్ అవ్వని కేసులు. వాళ్ళు కావాలి. ఎలాంటి సెక్షన్లు పెట్టారు? ఆ సెక్షన్లు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి బిఎన్ఎస్ కొత్త చట్టాలు అనేది వచ్చినాయి. వీటిల్లో యాక్చువల్గా చూసుకుంటే ఆ బిఎన్ఎస్ చట్ట ప్రకారం చూసుకుంటే ఈ కేసులు నిలబడవు. ఎలా అంటే దీంట్లో అసలు ఆయన ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని పేరు పెట్టుకొని నేను ఒక పేరు పెట్టుకొని నేను క్రియేట్ చేసుకొని నేను పెట్టుకోవచ్చు ఉద్దేశపూర్వకంగా. అలా ఈ రాజకీయ నాయకుల పేర్లు కొంతమంది పెట్టుకొని కొంతమంది ఇచ్చేశారు తప్ప దీంట్లో ఆయన ఎక్కడ దోషిగా లేదు. అదే న్యాయస్థానం పరిశీలనలో ఉంది. మేము అక్కడ ఉన్న జడ్జి గారు కూడా అదే చెప్పాము. ఆర్గ్యుమెంట్స్లో కూడా వాళ్ళు మొత్తం అంతా విన్నారు. ఈ కేసులో సానుకూలంగా ఉంది. అయితే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అడుగుతున్నారు మొత్తం వీళ్ళేమి ఇది చేశారనేది. అది పరిశీలనలో ఉంది. ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం ఇంకా లేదు. ఎక్కడున్నా ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా అక్కడ పోలీసులు ఉంటారు. ఇండియా వదిలిపెట్టి పోలేదు కదా, ఇండియాలోనే ఉన్నాడు. ఆయన వ్యాపార పని మీద పోయాడు. ఆయన ఫోన్ కూడా అందుబాటులోనే ఉంది, మేము మాట్లాడాము. ఆయన వస్తానంటున్నాడు.
మాట్లాడారా ఆర్జీవితో? మాట్లాడాము. ఓకే. ఆయన వస్తాను నేను బిజినెస్ పని మీద బయటకు వచ్చాను, నేను వచ్చి ఇచ్చేసుకున్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను న్యాయస్థానంలో నేను ఆల్రెడీ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాను అంటున్నాడు. మరి దానికి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు మరి పోసాని కృష్ణమురళి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి రకమైన అంటే ఈ విధమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందా? ఆయన కూడా కోర్టుని అప్రోచ్ అయితే అతనికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది? తప్పకుండా అందరికీ బెయిల్ వస్తుంది. దీంట్లో ఒకటండి, దీంట్లో వాళ్ళు పెట్టేవి ఎక్కడ దీంట్లో క్రిమినల్ కేసులుగా ఏమీ లేవు. వాళ్ళు బిఎన్ఎస్ చట్ట ప్రకారం ఐటీకి సంబంధించి ఆ ఐటీ యాక్ట్ మీద పెడుతున్నారు. ఐటీ యాక్ట్ అనేది దాంట్లో ప్రూవ్ అవ్వవు ఈ కేసులు, ఎవరెవరో పెడతా ఉంటారు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొంతమంది పెడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద కొంతమంది పెడతారు, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలా కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసి పబ్లిక్లో ఏంటి అంటే కొంచెం అలజడి చేయాలి, ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలని కొంతమంది చేస్తారు. అవి ఎక్కడ ప్రూవ్ అవ్వు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, దుబాయ్లో ఉంటారు, సింగపూర్లో ఉంటారు, ఎక్కడో బయట దేశాల్లో ఉంటారు. అవన్నీ ప్రూవ్ అవి కాదు, ఎవరో పేరు మీద. ప్రపంచంలో ఎక్కడుండే ఇంటర్నెట్ ఒకటే కదా, అక్కడి నుంచి పెట్టొచ్చు కదా ఆ ఐడితో. మరి పెట్టినప్పుడు వీళ్ళు అమెరికా వెళ్ళి పట్టుకొస్తారా? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు చెప్పండి? ఏ ఫోన్ నుంచి పెట్టారని ఐపీ నెంబర్ కావాలి కదా. ఇవన్నీ చాలా ఉంటాయి, ఇవన్నీ నిలబడవు కేసులు. ఇవేంటంటే ఏదో ప్రస్తుతానికి పెట్టి కొంచెం దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప న్యాయస్థానాలు వాటిని అన్ని పరిశీలనలోకి తీసుకుంటాయి. ఇవి కేసులు నిలబడవు. ఇవన్నీ మొత్తం అన్ని రాబోయే రోజుల్లో అన్ని కేసులు కొట్టేస్తారు. మళ్ళీ మీరు ఇలాగే మనం అడుగుతారు. అంటే ఫైనల్గా కూడా చెప్పండి, న్యాయస్థానాలకి ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చే అవకాశం, ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ఇలాంటి పోస్టుల వల్ల, లేకపోతే వ్యక్తిగతంగా మార్ఫింగ్ చేయడం ఇలాంటి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా సఫర్ అవుతున్నారు. గతంలో టీడీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు రకరకాల సఫర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలకి ఎంతవరకు పరిధులు ఉంటాయి ఇలా కొత్త చట్టాలు తేవడానికి కానీ, లేకపోతే ఇవన్నీ నియంత్రించడానికి? న్యాయస్థానికి పరిధి అంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్ మన రాష్ట్ర హైకోర్టు ఉంది. ఈ రాష్ట్ర హైకోర్టు పైన కోర్టు ఉంది, సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఒక చట్టాన్ని మార్చాలి అంటే ఎక్కడ అలవదు, దాన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. న్యాయశాఖ ఉంటుంది అక్కడ, సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు దాన్ని ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం చేసుకొని రాష్ట్రపతి దగ్గర ఫైనల్గా బిల్లు అవ్వాలి. ఎందుకంటే ఒక అమెండ్మెంట్స్ జరిగేటప్పుడు ఒక సెక్షన్కి అక్కడ రాష్ట్రపతి ఫైనల్గా వారు సంతకం పెట్టి దాన్ని వాళ్ళు అప్రూవల్ చేస్తే తప్ప ఏమి ఇక్కడ ఏం అవ్వదు. సరే, వీళ్ళు పెడితే మంచిదే, అందరికీ మంచిదే, పార్టీలకు అతీతంగా ఎవరి మీద పెట్టినా కూడా బాగుంటుంది. మేము దాన్ని స్వాగతిస్తాను, ఎవరైనా స్వాగతిస్తారు దాన్ని. కానీ అది రాష్ట్రపతి దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి చాలా టైం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చెబుతుంది. ఆ చట్టం ఒకవేళ రూపొందితే కనుక ఇవన్నీ అరికట్టే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు దాంట్లో అరికట్టే అవకాశం అంటే వాళ్ళు నిజంగా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడు కేసు అవుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టగాలనే ప్రూవ్ అయినట్టు కాదు. మీరు దయచేసి గమనించండి, ఒక కేసు కట్టగాలనే అది ప్రూవ్ అయినట్టు కాదు, అది కేసు ఇది కాదు. ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సంబంధించిన న్యాయస్థానాలకు దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు విచారించి ఇది ఇతను ఎక్కడ నుంచి జరిగింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఇవన్నీ సబ్మిట్ చేసి ప్రొసీజర్ ప్రకారం దాన్ని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఆ కేసు ఇదేనట్టు. అంతే తప్ప ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేసేసిన మాత్రాన అతనికి శిక్ష పడిపోదు, అతను నిందితుడు కాదు. మీరు దయచేసి అది గమనించాలి. ఏ న్యాయస్థానమైనా దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కావాలి. అది అక్కడ ఉన్న న్యాయాధిపతులు దాన్ని విచారించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలనలో తీసుకొని ఆ కేసు నిర్ధారిస్తారు. అప్పుడు దోషులు నిర్దోషులా తెలుస్తారు. అయితే ఫైనల్గా వర్మకి, పోసాని వీళ్ళందరూ కూడా హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం లేదంటారు ఫైనల్గా? ముందు వాళ్ళకి ముందస్తుగా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇవి కేసులు ఎక్కడైతే వాళ్ళకి ఫైల్ చేశారో అక్కడ సంబంధించిన గౌరవ న్యాయస్థానంలో వీళ్ళ కేసులు అక్కడ ఉంటాయి. ప్లస్ ఈ కేసుల్లో కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు అయినాయి. దీనికి మల్టిపుల్ ఎఫ్ఐఆర్లకు సంబంధించి కేరళ అక్కడ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మేము ఆ తీర్పును కూడా గౌరవ న్యాయస్థానం దృష్టిలోకి తీసుకొచ్చాము. ఇలా మరి ఒకే నేరం చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి, అంతే తప్ప మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు అవ్వకూడదు. ఇవన్నీ సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ గౌరవ న్యాయస్థానానికి మేము అన్నీ ఇస్తాము. ఇవన్నీ రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే వాళ్ళు. వర్మ ఎప్పుడు కోర్టు ముందు ఎప్పుడు హాజరు కాబోతున్నారా, లేకపోతే పోలీసుల ముందు ఏమైనా హాజరు కాబోతున్నారా? అది ఆయన వస్తారండి, ఆయన కోర్టుకే వస్తారు కావాలంటే. ఆయన ఇప్పుడు ముందస్తు బెయిల్కి వేసాము, అది పరిశీలనలో ఉంది. గౌరవ న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి ఆయన వస్తారు, ఇబ్బంది ఏం లేదు. మేము కోర్టుకి చట్టానికి వ్యతిరేకంగా కాదు. అతను నా క్లయింట్, అతను చట్ట ప్రకారం నడుచుకుంటాడు.
మేము అతన్ని నడిపించి ఏదున్నా కూడా మేము చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇది ఓవరాల్గా వర్మ మీద పెట్టిన కేసులు పెద్దగా నిలబడే కేసులు కాదని చెప్తున్నారు. కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేశారు. ముందస్తు బెయిల్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు, భవిష్యత్తులో ఇలాంటి నరికట్టడానికి ఒక చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అడ్వకేట్ బరిగెల కోటేష్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వర్మ కేసు కానీ లేకపోతే భవిష్యత్తులో పోసాని కృష్ణమూర్తి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి కేసు అయితే నమోదవుతుంది, కానీ దాన్ని అంతిమ నిర్ణయం కోర్టులే తేలుస్తాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో వాళ్ళకి కనుక తప్పు చేయలేదని వాళ్ళకి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందని అడ్వకేట్ బరిగెల కోటేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, హైకోర్టు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.